నమస్తే, గుడ్ మార్నింగ్. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. కర్ణాటక సీఎం పదవికి సిద్ధరామయ్య రాజీనామా, గవర్నర్ ఆఫీసులో రిజైన్ లెటర్ అందజేత అనుకోకుండా సీఎం అయ్యా సిద్ధరామయ్య. హైకమాండ్ ఇచ్చిన రాజ్యసభ ఆఫర్ తిరస్కరించానని వెల్లడి. మరో 2 ఏళ్లు ఎమ్మెల్యేగానే కొనసాగుతానని ప్రకటన. బ్రేక్ఫాస్ట్ మీటింగ్లో సిద్ధరామయ్య పాదాలకు నమస్కరించిన డీకే శివకుమార్. కొత్త ముఖ్యమంత్రిగా డీకే పేరు ఖరారు. నేడో రేపో సిఎల్పి సమావేశం. కొత్త శాసనసభ పక్ష నేత ఎంపిక. కర్ణాటక సీఎం పదవికి సిద్ధరామయ్య గారు రాజీనామా చేశారు. అసలు ఎలక్షన్ల ముందు ఒప్పందం ప్రకారం ఇంకా 6 నెలలకు ముందే ఈయన రిజైన్ చేయాల్సిండే, కానీ ఇంకా కొద్దిగా లేట్గా రిజైన్ చేసిండు. అప్పట్లో ఏం చేసిండు, నేను లాస్ట్ ఇదే నాకు చివరి ఎలక్షన్లు, నేను రాజకీయాలలో ఉండను అని చెప్పేసి ముఖ్యమంత్రి పీఠం దక్కించుకున్నాడు. అసలు వాస్తవానికి అక్కడ ఎలక్షన్లల్లో కష్టపడి పనిచేసింది, నిత్యం ప్రజలలో ఉండి కష్టపడి పార్టీని అధికారంలోకి తీసుకొచ్చింది డీకే శివకుమార్. అయితే దాంతోపాటు అడపదడప సిద్ధరామయ్య కూడా పనిచేసి లాస్ట్కి ఏమన్నాడు అంటే, ముఖ్యమంత్రి పదవి దగ్గరికి వచ్చేసరికి ఇక నాకు లాస్ట్ ఎలక్షన్లు, ఈసారి నాకు అవకాశం ఇయ్యి అంటే 2.5 సంవత్సరాలైనా పర్వాలేదని చెప్పేసి ఒప్పుకున్న తర్వాత 2.5 సంవత్సరాలు అయినాక నేను దిగను అని చెప్పేసి కొద్ది రోజులు కూర్చున్నాడు. తర్వాత అధిష్టానం హైకమాండ్ ఏం చేసింది, ఒప్పించి ఇప్పుడు రాజీనామా చేయించింది. ఇప్పుడు నెక్స్ట్ ఎవరు అంటే కన్ఫామ్గా డీకే శివకుమార్. డీకే శివకుమార్కున్నంత ప్రజలల్లో పట్టు ఆయనకు లేదు. మిగతా రాష్ట్రాలల్లో కూడా అన్నిట్లలో ఎక్కడన్నా కంపేర్ చేస్తే సౌత్లో అక్కడ డీకే శివకుమార్, ఇక్కడ రేవంత్ రెడ్డి. ఎట్లయితే డీకే శివకుమార్ ఫైట్ చేసి అధికారంలోకి తెచ్చుకుండో, రేవంత్ రెడ్డి ఎట్లయితే తెచ్చుకున్నాడో, వీళ్ళందరూ ఏంటంటే సౌత్లో కాంగ్రెస్లో ప్రజాకర్షణ గల వ్యక్తులు వీళ్ళు టాప్ లీడర్స్. ఏదైనా సాధించగలుగుతాం అని పట్టు వదలని విక్రమార్కుల్లాగా కష్టపడి పార్టీని అధికారంలోకి తెచ్చిరు వీళ్ళు. అటువంటిది అందుకనే ఆయనకు లేట్ అయింది. సరే, ఎనీవే అయినా కానీ పాదాలకు నమస్కారం చేసుకున్నాడు డీకే శివకుమార్ గారు. ఎనీవే ఇక అడ్వాన్స్గా కంగ్రాచులేషన్స్ డీకే శివకుమార్ గారికి. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం ఇక రేపో మాపో ఏదో ఒక రోజు ఉంటుంది డీకే శివకుమార్ది. సంతోషం.